పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను విని కళ్ళారా చూసి వారిలో ధైర్యాన్ని నింపి వాళ్ల మనసును గెలిచిన ముఖ్యమంత్రిగా ఎన్నికైన సీఎం జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో కూడా సమిష్టి కృషితో ముఖ్యమంత్రిని చేసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్థానిక 50వ డివిజన్లో మేయర్ నూజహాన్ పెదబాబు అధ్యక్షతన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్ల నానికి మేయర్ దంపతులు భారీ గజమాలతో దుస్సాలులతో ఘనంగా సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగిసి నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంజం మైబాబు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ మరియు పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆళ్ల గారి నాయకత్వం, జిల్లా స్థాయి గారు ఆళ్ల గారి నాయకత్వం, పేదల పాలికల ఆళ్ల గారి నాయకత్వం. ఏ విధంగా ప్రజల ఆశలను వమ్ము చేస్తూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ, ప్రజాధనాన్ని దోపిడీ చేయటమే లక్ష్యంగా ధ్యేయంగా ఎక్కడ రాష్ట్ర అభివృద్ధిని కానీ, ఎక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ ఎక్కడా కూడా కృషి చేయకుండా, అసలు ఆలోచనే చేయకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడో ఆయన విధానాలతో ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతగా దిగజారిపోయిందో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అందరం కూడా చూసాం. అటువంటి సమయంలోనే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఆశాకిరణంలా, ప్రజలందరికీ కూడా గతంలో ఆయన చేస్తున్నటువంటి పాదయాత్ర చేస్తున్నటువంటి తీరు చూస్తే మళ్ళీ ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ పాదయాత్ర, ప్రజాప్రస్థానం పాదయాత్రను తలపించేలా, మరపించేలా మన గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రీతం నాయకుడు చేసినటువంటి పాదయాత్రల ఒక దృఢచిత్తంతో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఆయనేమీ పాదయాత్ర చేయలేదు. మళ్ళీ ప్రజలను తన పాదయాత్ర ద్వారా ప్రజలను వంచడానికి, మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి ఆయన పాదయాత్ర చేసినటువంటి విషయం, ఆయన్ని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత కానీ, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత కానీ ఆయన చేసినటువంటి పాదయాత్రను కానివ్వండి, అబద్ధపు వాగ్దానాలను కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ తరువాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఆ పరిపాలన చూసి ప్రజలందరూ కూడా తీవ్రంగా మనోవేదన చెందినటువంటి సందర్భం అది. అటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ పాదయాత్ర ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందంటే, ఆ పాదయాత్రలో ప్రజలందరూ కూడా ఏదైతే వారి సమస్యలను, వారి ప్రాంతాల అభివృద్ధి కోసం కానివ్వండి, వారి ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసినటువంటి ఆ మహాపాదయాత్ర సందర్భంగా ఏదైతే ప్రజలందరూ కూడా వారి కష్టాలను చెప్పారో, ఆ కష్టాలకు సంబంధించి ఆ సమస్యల పరిష్కారాన్నే తన ఎన్నికల మేనిఫెస్టోగా మార్చుకుని, ఆ మేనిఫెస్టోని అమలు చేయటంలో కూడా, ఆ మేనిఫెస్టోనే
ఆయన ఒక ఖురానుగా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించి ఈ రోజుకి కూడా ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి 100% ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ మాటలను కానీ నెరవేర్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని మనం గర్వంగా మనం చెప్పుకోవచ్చు.